బాబా ఎక్కడి నుండి వస్తురే? మేము నార్సింగ్ మండల్ మెదక్ జిల్లా. మెదక్ నుండి వస్తురు. అవును. ఎట్లా ఈ రోజు రైతు భరోసా దాదాపుగా 9,000 కోట్లు 9 రోజులలో మీ అకౌంట్లో పడనున్నాయి, ఎట్లా అనిపిస్తా ఉంది? మంచిగా ఉన్నది, సంతోషంగా ఉన్నాం అంతా. మా బాగుంది, అన్ని మంచిగానే నడుస్తున్నాయి. ఎట్లా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? బాగున్నది, అన్ని బాగున్నాయి, అన్ని ఏ దానికి కొదవలేదు, మంచిగా ఉన్నాయి అన్ని. రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి, పంటలు కూడా అన్ని రకాల పంటలు పెట్టుకుంటున్నాం, మంచిగా ఉన్నాయి. రైతులకు ఇబ్బంది ఉంది? ఏం ఇబ్బంది లేదు, అది ఏదో ఎవరో పుట్టిస్తున్నారు, ఏమీ లేదు. అన్ని కరెక్ట్ గా ఇంటికి పంపేటట్టు కూడా బిల్లు మన అగ్రికల్చర్ సార్ వాళ్ళు ఉన్నారు, ఇవి చేసుకొని వాళ్ళు పంపిస్తారు మనకు. లేదు లేదు, అది ఏమి అన్ని వాళ్ళు వేరే పార్టీల వాళ్ళు కావచ్చు, అటు పుట్టించేటోళ్ళు, కానీ ఈ కాంగ్రెస్ పార్టీలా వచ్చినప్పటి నుంచి మాకు ఏ నష్టం లేదు. ఇక అవి అన్ని పక్కకు వాళ్ళు ఓలాలు చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు అయితే బాగున్నది మాకు, అన్ని బాగున్నాయి, బస్సులు బాగున్నాయి, ప్రతి రాకడ పోకడ కూడా అన్ని బాగున్నాయి మాకు. లేదు లేదు సార్, ఏం కట్టలేదు, అవి వస్తున్నాయి. ఎందుకంటే విడతలు వాడి పెట్టిండు, ఒకేసారి కుప్పు కూలినట్టు పడితే అట్లా అనుకున్నారు, కానీ మీరు ఎట్టెట్లుంటే అట్లా ఒక గుట్టలకు రాళ్ళకి ఇచ్చిర్రు. అది మంచిదా? ఒక మాట, ఒక 5-10 ఎకరాల వరకు సిస్టమేటిక్ పెట్టిండు. లేనోళ్ళే ఉంటారు, ఓ 50 ఎకరాలు 100 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ? ఉన్నోళ్ళు అయిపోయి 2 లక్షలు రుణమాఫీ కూడా అయింది. కానోళ్ళకి కాకపోతే చూస్తా అన్నాడు, కానీ మాత్రం ఇప్పుడు అంటారు, దానికి మాత్రం ఏమీ లేదు. వస్తుంది, సన్న బియ్యంకు బోనస్ వస్తుంది. ప్రజాపాలన సూపర్ ఉన్నది. ఇంత పూర్తి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని మా రైతులది పానం దక్కింది, మళ్ళీ భూములు కూడా దక్కినాయి. భూములు కూడా చాలా రిస్క్ ఉండే, కానీ అగాధం అయిపోతుండే, చూస్తుండగా చచ్చిపోతుండే. లే మంచి సూపర్ చేస్తుంది మా కాంగ్రెస్ పాలన అయితే, మస్తు సూపర్ చేస్తుండు. ఊరి అంటే ఎదురు పట్టేలు అట్లా చేస్తున్నారు సార్, అది కావాలని చేస్తున్నారు, కానీ ఊరియాతోని అది పైనుంచి వస్తుంది, అది సెంటర్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. కానీ మా పేరు కాంగ్రెస్ పాలన వీళ్ళకి ఖరాబ్ చేయాలని అట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు. పుట్టిస్తుంది 2 ఎకరాలు 1000 ఎకరాలకు వేసిండు సార్ ఆయన 1000 ఎకరాలకు వేస్తలేడు. అందరు బతకాలి, గరీబోలు హరిబోలు అందరు బతకాలని ఒక 5 ఎకరాలకు 6 ఎకరాలకు 10 ఎకరాల దాకా వేస్తుండు. ప్రజాపాలన సూపర్ ఉన్నది సార్, సూపర్ ఉన్నది. మళ్ళా కూడా లే ఆనే వాళ్ళు మస్తుకుంటారు, ఎదురు పార్టీలు మస్తుకుంటారు సార్. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఒకవేళ మాట్లాడే అవకాశం వస్తే ఏమైనా మాట్లాడమని చెప్తే ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతాం? రైతులన్నీ అంటే మా కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు అప్పటి నుంచి చాలా సూపర్ ఉన్నది. సగం మంది పానాలు పోతుండే ఈ భూములు చేయంగా, భూములు దాగి మందులు దాగి ఎంపీ ఎమ్మెల్యే మొత్తం ఆయన చేతిలోనే ఉంటుండే, చూస్తుండగా చచ్చిపోతుండే, అట్లా చేసిండు ఆయన. ఇప్పుడు సూపర్ ఉన్నది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అచుట్ల మా సగం పానాలు రైతుల పానాలు దక్కినాయి. ఇప్పుడు వీళ్ళు యాపిల్ తెస్తారు, ఏమైనా అన్ని యాపిల్ తెస్తారు, మాకు మొబైల్ వాడడానికి రావట్లేదు అంటారు. ఎందుకు అట్లా ఇక ఎదురు పట్టేలు అట్లా చెప్తూనే ఉంటారు సార్. రాకపోతే వాళ్ళు కూడా బుక్ చేసిస్తారు, డీలర్లు బుక్ చేయిస్తారు, దాంట్లో ప్రాబ్లం. ఎకరానికి 2 బత్తాలు ఇస్తారు, అంటే మసాలా సరిపోతలే అంటారు. సరిపోయినంత ఇస్తారు, బరాబర్ ఇస్తారు, కావాల్సినంతనే ఇస్తారు. ఇంతకుముందు ఏంటంటే అగాధం ఉండే, పొలం లేనివాడుగా ఉండకపోయాడు, పొలం లేనివాడుగా ఉండకపోయాడు, అసలు పొలంలో కూడా పొలంలో కూడా దొరకలేదు. అట్లాంటి ఆప్షన్ లేదు. నీ పొలం ఉందా, నీ పాస్బుక్ ఉందా, పాస్బుక్ ఉంటేనే యూరియా. దాన్ని బట్టి ఇప్పుడు పొలాల ఉన్నకే సేఫ్ అవుతుంది కదా. ఎన్నికలు ఉంటేనే పైసలు ఎత్తాడు, లేకుంటే ఎత్తలేడు. లాస్ట్ టైం కూడా 2 ఎకరాలకు వేసిండు, మళ్ళీ ఇప్పుడేమి ఎలక్షన్ ఉన్నాయా? ఇప్పుడేమైనా ఎలక్షన్ ఉన్నాయా? ఎలక్షన్ లేవు కదా. 2 ఎకరాలకి ఎత్తాడు. ఎలక్షన్లు అయితే ఇప్పుడు లేవు కదా. సమయాన్ని బట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఫాలో అవుతుండే ఆయన, దాన్ని బట్టి మనం ఏం చేయలేం కదా. కేసీఆర్ ఉంటేనే మంచిగా అన్ని ఎకరాలకు వచ్చినాయి మాకు. అప్పుడు కేసీఆర్ అది చేసినా ఇట్లా అమైంది అంటారు కదా. ఇప్పుడు అన్ని కోట్ల అప్పు అయింది కాబట్టి అప్పు కట్టుకుంటా, అప్పులకు మిత్తి కట్టకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కొంచెం నెరవేరుస్తామని చెప్పేసి మెల్లమెల్ల నెరవేర్చుకుంటూ వస్తుండే. కేసీఆర్ లెక్క గుడ్డి పోతే తెలంగాణ కూడా మళ్ళీ ఇంకా మొత్తం అమ్మవాళ్ళు చేస్తున్నాం అనుకుంటున్నాం మేము. కరువు ఎందుకు వచ్చింది? మొన్న మస్తు పడ్డాయి, ఫస్ట్ టైం పడ్డా. మొన్న పోయినసారి పడ్డ వర్షాలు మేము పుట్టింత పెద్దగా నేను లైఫ్ లో చూడలే. మరి కరువు ఎట్లా అంటారు? అది కరువు కాదు కదా. కామారెడ్డి జిల్లా ఎప్పుడైనా మునిగింది సార్? ఈ పసలు మునిగిందంటే
ఫుల్ వాన కొట్టింది, ఫుల్ పిచ్చి వడ్లు పండినాయి. 4 సార్లు వెళ్ళినాయి. పిచ్చి వడ్లు పండినాయి. ఎక్కడి గోదాములు నిండిపోయినాయి. ఆ గోదాములు ఎప్పుడు కూడా నిండలే, అంతగానం గోదాములు నిండినాయి. ఇంకా నయము ఆయనకు మొక్కాలి, సీఎం రేవంత్ రెడ్డి సార్కు మొక్కాలి.